హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈజీ మెథడ్‌లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడైతే ఫస్ట్ నేను పేపర్ పైన కట్ చేసి చూపిస్తున్నాను. తర్వాత ఈ క్లాత్ పైన కట్ చేసి చూపిస్తాను. క్లాత్ మీద కట్ చేసిన వీడియో అనేది తర్వాత వస్తుందండి. అంటే నేను ఫస్ట్ పేపర్ మీద తర్వాత క్లాత్ పైన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మీరు పేపర్‌ని ఇలా వేసుకోండి. ఓపెన్‌గా ఉన్నది ఆపోజిట్లో వేసుకోవాలి. క్లోజ్గా ఉండేది మాత్రం మన సైడ్ వేసుకోవాలి. ఇలా క్లోజ్గా ఉన్నది అంటే మనం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నామండి. చూడండి, కరెక్ట్ కొలతలు ఉన్న ఆది బ్లౌజ్ అనేది తీసుకొని తిరలాగా తీసేసేయండి ఆది బ్లౌజ్ని. అప్పుడు మనకు కరెక్ట్ కొలతలు అనేటివి తెలుస్తాయి. చూడండి, ఇప్పుడు వచ్చేసి పొడవు తీసుకుందాము. ఇలా షోల్డర్ నుండి కింద మనకు బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, అక్కడ కరెక్ట్గా పట్టుకోవాలి. ఇక్కడ కింద ఒక 1/2 ఇంచు ఇలా హెచ్చు తగ్గులు అనేటివి ఉంటాయి కాబట్టి 1/2 ఇంచు కట్ చేసేసుకోవాలి. అక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మనము మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మాత్రమే కొలత అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగు మెయిన్ మార్కింగు షోల్డర్ దగ్గర కుట్ల కోసం కూడా తీసేసుకుంటున్నాను ఇప్పుడే. ఇక్కడ బ్యాక్ నెక్ ఇది. ఇప్పుడు మనము కొలత అనేది ఇక్కడ మనము మార్కింగ్ చేసాం చూడండి కింద సైడ్, అక్కడ నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా ఎక్స్ట్రా అండ్ మెయిన్ మార్కింగ్ అండి. ఇవి కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని 4 మడతలుగా వేసేసుకోండి. 4 మడతలుగా వేసేసుకొని కరెక్ట్గా వేసుకోండి. కొంచెము ఇలా 4 మడతలుగా కరెక్ట్గా పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కుట్టు ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ మార్కింగ్ చేసేసేయండి. ఫస్ట్ కుట్టు ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకోండి. డాట్స్ కోసం 1 ఇంచు ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము చంక డౌన్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇప్పుడే ఇలా బ్లౌజ్ ఉన్న కొలతతోనే తీసుకోవాలి. చంక డౌన్ అనేది ఇలా ఎక్స్ట్రా మెయిన్, అది కూడా ఇక్కడ మనం డాట్స్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి తీసుకోండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మీరు ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ మనకి హ్యాండ్ కుట్టు ఉంటుంది చూడండి, అక్కడ వరకు ఉక్స్ పట్టి నుంచి హ్యాండ్ కుట్టు వరకు లాగి పట్టండి. కొంచెము ఇది ఎక్కడి వరకు ఉందో చూసుకోండి. వీటి పక్క సైడ్ అయినా వస్తుంది, లేదంటే అవి పైన సైడ్ అయినా వస్తుంది. ఒక 1/2 ఇంచు డిఫరెన్స్తోనే అవి పక్క సైడ్కి వచ్చిందండి. మనం చంక భాగం దగ్గర పెట్టుకున్నాం కదా, దాని పక్క సైడ్కి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనేది చూద్దాము. 2 పాయింట్స్ ఉందండి. టోటల్గా నేను 5 తీసుకుంటున్నాను. ఇలా 5 తీసుకొని 3కి కొంచెం తక్కువ 2 పాయింట్స్ తక్కువగా షోల్డర్ పెట్టుకుంటున్నాను. నెక్ వచ్చేసి 2 పాయింట్స్ పెట్టుకుంటున్నాను, 2.5 కాకుండా. ఇక్కడ కింద సైడ్ ఏమో 2.5 పెట్టుకుంటున్నాను. అంటే కింద సైడు ఒక 2 పాయింట్స్ ఎక్కువగానే తీసుకోవాలి. పైన 2.5 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడనేమో 3కి ఒక 2 పాయింట్స్ తక్కువ తీసుకోవాలి. కింద పైన ఎంత తీసుకున్నాం అంత తీసుకున్నాం అనుకోండి, నెక్ అనేది కరెక్ట్గా రాదు, రౌండ్ షేప్లో రాదు. కాబట్టి కింద ఒక 2 పాయింట్స్ అనేటివి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలా క్రాస్గా వస్తుంది. ఇక్కడ కూడా మీరు స్కేల్తోనే మార్కింగ్ చేసుకోండి. స్కేల్ పెట్టి మార్కింగ్ చేస్తేనే కరెక్ట్గా వస్తుందండి కటింగ్ అనేది. చూడండి, ఇలా మార్కింగ్ అయితే చేసేసేయండి. స్కేల్ కంపల్సరీగా వాడండి. బిగినర్స్ అయినా ఇంకెవరైనా కానీ స్కేల్ వాడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా మనకు 5.5 వచ్చింది. ఈ 5.5 అనేది మనకు మెయిన్ ఎక్స్ట్రా కుట్టుని పట్టుకోకూడదండి. పైన నేను 2 గీతలు అనేవి వేసాను కదా షోల్డర్ దగ్గర, అక్కడ మెయిన్ డాట్ నుంచి మాత్రమే తీసుకోవాలి కొలత అనేది. ఇక్కడ నుంచి ఈ డాట్స్ కోసం మనం కింద సైడ్ పెట్టామా, అక్కడ వరకు మార్కింగ్ చేసేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా మనం సైడ్ జాయింట్ల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇలా మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మీరు ఇలా చక్కగా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇక్కడ కూడా నెక్ దగ్గర ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి. ఇలా 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ 2.5 నుంచి డౌన్ అనేది తీసుకోవాలి. ఇలా కలిపేసేసేయండి. ఇలా వేసేసేయండి. ఇక్కడనేమో 1/2 ఇంచ్ అండి. ఇలా నెమ్మదిగా వేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దాన్ని మీరు క్లాత్ మీద కూడా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు బిగినర్స్ అయితే. చూడండి, బ్యాక్ డాట్స్ వచ్చేసి షోల్డర్ 2 మధ్యలో చూసుకొని ఇలా వేసేసుకోండి. పొడవు వచ్చేసి 3 పెట్టుకోవచ్చు, 3.5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వెళ్ళే క్లాత్ అనేది ఉక్స్ పట్టి కాజాపట్టికి యూస్ చేయండి. ఉక్స్ పట్టి వచ్చేసి 2, కాజాపట్టి వచ్చేసి 3 పెట్టుకోవచ్చు, 2.5 కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు షోల్డర్ నెక్ కలిపి 5 కాబట్టి అక్కడ వెళ్ళే క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది. ఇది కట్ చేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ వెళ్ళే క్లాత్ నేను చెప్పేది, ఇక్కడ వెళ్ళే పేపర్ వెళ్ళిందా, దీంట్లోనే మనకు ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది వస్తుంది. ఇలా నెమ్మదిగా కట్ చేసేసుకోండి.
ఇప్పుడు వచ్చేసి మనకు ఈ కింద సైడ్ ఉండేది కూడా కట్ చేసేసేయాలి మనము. ఇక్కడ చిన్నగా టక్స్ అనేటివి ఇవ్వండి. ఇక్కడ చూడండి షోల్డర్ అనేది పడిపోతే మీరు ఇక్కడ మనము అక్కడ సైడ్ చంక భాగం సైడ్ హైట్ ఉంచాలి, ఇక్కడ సైడ్ డౌన్ ఉంచాలి. నెక్ సైడు కొంచెం ఒక పాదం మందం కట్ చేస్తే సరిపోతుంది. షోల్డర్ అనేటివి కొంతమందికి పడిపోతున్నాయి అనుకునే వాళ్ళు అలా కట్ చేసేసుకోండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ మనం బ్యాక్ కటింగ్ కట్ చేసిన దాన్ని ఆపోజిట్ పైననే పెట్టేసేయండి. ఇక్కడ షోల్డరు నుంచి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకుందాము. ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా పట్టుకోండి. మరీ లాగి గుంజకండి, ఎందుకంటే బ్లౌజులు కొంచెం వాడినవి ఉంటాయి కాబట్టి కొంచెం లాగితే సరిపోతుంది. ఆ డాట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసేసేయండి. డెఫినెట్గా ఎవ్వరికి కూడా 1.5 ఇంచు ఇంకొంచెం ఒక 2 పాయింట్స్ అటు ఇటుగా వస్తుందండి. దానికోసం అని చెప్తున్నాను. ఇలా మలిపేసేసేయండి. అది ఎంతవరకు వచ్చిందో అంతవరకు దాన్ని మలిపేసేసేయండి. ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. ఇక్కడ కింద సైడు మన క్లాత్ కానీ పేపర్ కానీ లేకపోయినా సరిపోతుందండి, అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది అక్కడ కింద సైడు. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసేయండి. నెక్ దగ్గర మార్కింగ్ చేయకండి, ఇక్కడ షోల్డర్ నుంచి ఇంకొంచెం మార్కింగ్ చేయండి అంతే. ఇక్కడ కింద సైడు ఇలా కింద సైడు పేపర్ ఉంది కాబట్టి అది వచ్చేస్తుంది, పై వరకు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచేసి కరెక్ట్గా మీ ఆది బ్లౌజ్ తీసుకోండి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ నెక్ చూడండి, ఇక్కడ షోల్డర్ నుండి ఎప్పుడు కూడా కాజపట్టి సైడ్ నుంచి కాకుండా ఉక్స్ పట్టి సైడ్ నుంచి తీసుకోండి. ఇక్కడ మీకు ఇది ఉక్స్ పట్టి అండి, కాజపట్టి కాదు. ఇలా అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కరెక్ట్గా పెట్టేసుకోండి. షోల్డర్ నుండి అక్కడ వరకు పెట్టేసేసుకొని నేను వీడియోలో చూసిన విధంగా దీనికి ఇలా కలిపేసేసేయండి. అది ఎలా ఉందో అలానే నేను వేసాను కాబట్టి అక్కడ 1/2 ఇంచ్ అనేది తీసుకోవట్లేదు. ఇక్కడ చంక భాగం దగ్గర ఒక పాదం మందం ఇలా లోతు అనేది తీసుకోండి. ఇలా చూడండి. ఇప్పుడు వచ్చేసి మీరు మీ హ్యాండ్ కుట్టు నుంచి ఇక్కడ చూడండి, హ్యాండ్ కుట్టు నుంచి మీరు ఎప్పుడు కూడా ఇది కూడా ఉక్స్ పట్టి నుంచే చూసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఉక్స్ పట్టి సైడ్ తీసుకొని హ్యాండ్ కుట్టు నుంచి షేప్ బెల్ట్ ఉంటుంది కదండి, షేప్ బెల్ట్ కుట్టు అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే పట్టుకోవాలి. షేప్ బెల్ట్ మొత్తం కూడా లెక్కలోకి తీసుకోకూడదు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ హ్యాండ్ కుట్టు నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింటింగ్ ఉంటుంది చూడండి, అక్కడ వరకు మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కోసం మెయిన్ కోసం 2 మార్కింగ్ చేశాను. ఇది ఎక్స్ట్రా, ఇది మెయిన్. ఆ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకేనండి. చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము పొడవు అనేది చూసుకుందాము. ఇక్కడ షోల్డర్ నుండి మీ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎక్కడి వరకు ఉందో చూసుకోండి. ఇప్పుడు కూడా మీరు ఏమి దాన్ని లాగి పెట్టకూడదు. చూడండి ఇలా వేసుకోండి. నేను ఇక్కడ ఉక్స్ పట్టిది కొలత తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ తీసుకోండి. ఇక్కడ పైన ఒక పాదం మందం వదిలేసేయండి. వదిలేసి ఇక్కడ చూడండి, ఈ క్రాస్ పట్టి కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ క్రాస్ పట్టి కుట్టు ఉందా, ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. ఇక్కడ క్రాస్ పట్టి కుట్టు ఎక్స్ట్రా మెయిన్ కోసం. మెయిన్ అనేది పైకి ఉంటుంది, ఎక్స్ట్రా అనేది కిందికి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇలా దీన్ని కలిపేసేయాలి. అంతేనండి. మనకు ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇలా నెమ్మదిగా కటింగ్ అనేది చేసేసేయండి. ఫ్రెండ్స్, వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. చూడండి ఎలా ఉందో అలా కట్ చేసేసేయండి. చూడండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి చూపిస్తున్నాను. 2 పార్ట్స్ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఫస్ట్ డాట్ వచ్చేసి ఇలా పెట్టేసుకోండి. సమానంగా చూసుకొని 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. అలాగే కింద సైడ్ డాట్ వచ్చేసి షోల్డర్ 2 మధ్యలో చూసుకోండి. ఇలా షోల్డర్ 2 మధ్యలో పెట్టుకున్నాను అనుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇది కూడా 2.5కి మార్కింగ్ చేసుకోండి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఈ రెండుకి మధ్యలో ఈ చంక భాగం దగ్గర ఒక డాట్ అనేది మార్కింగ్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. కొందరు 4th పిన్ కూడా పెట్టుకుంటారు, దానికోసం అని చెప్పేసి నేను 4th పిన్ కూడా చూపించాను. వీటికి ఒక టక్స్ అనేటివి ఇవ్వండి. టక్స్ ఇస్తే ఏంటంటే 2 పార్ట్స్కి కూడా కరెక్ట్గా డాట్స్ అనేటివి వస్తాయి. అంటే కరెక్ట్గా కుట్టేటప్పుడు మనకు తెలిసిపోతుంది టక్స్ అనేటివి ఇస్తే. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దామండి. హ్యాండ్స్కి ఇలా మనము 4 మడతలుగా వేసుకోవాలి పేపర్ని. చూడండి. ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ ఇలా తీసుకోండి. నేను ఆది బ్లౌజ్ని ఎలా పెట్టానో మీరు ఒకసారి గమనించండి. ఒక
ఇంచు మందం ఎక్కువగా పెట్టుకుంటున్నాను పొడవు వచ్చేసి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగు, చంక భాగం దగ్గర కుట్టు కోసం ఎక్స్ట్రా మార్కింగు, మెయిన్ మార్కింగు, షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా కోసం మెయిన్ మార్కింగ్ అండి. ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్న దాని దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది చేసుకుందాము. పొడుగ్గా వేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 2.5కి పెట్టుకుంటే సరిపోతుందండి. పెద్ద సైజ్ బ్లౌజులకి 3 పెట్టుకుంటాము. మామూలుగా చిన్న సైజ్ బ్లౌజులకి 2.5 అయితే సరిపోతుందండి. చూడండి ఇక్కడ 1.5 ఇంచ్కి మనం మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇక్కడ ఏం కట్ చేసుకోకూడదు. కొంచెం మీరు మార్కింగ్ చేసేటప్పుడు ఇలా హైబ్రో టైప్గా కొంచెం ఇలా వేసిన తర్వాత వేసేసేయండి. ఈజీగా వచ్చేస్తుంది హ్యాండ్ కటింగ్ అనేది. బిగినర్స్ అయితే ఫస్ట్ పేపర్ మీద కట్ చేసి ఇదే పేపర్ని మీరు క్లాత్ మీద పెట్టి కూడా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ 2 హ్యాండ్స్ని కట్ చేసేసేయండి. ఇక్కడ లూజ్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర ఒక టక్ అనేది ఇచ్చాను. ఇక్కడ లోతు అనేది 2 హ్యాండ్స్ ఒకే దగ్గర ఉంచేసి లోతు అనేది ఒక పాదం మందం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేసేయండి. చూడండి మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. లోతు తీసిన సైడు ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలండి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీలు చూపిస్తున్నానండి. షేప్ బెల్ట్ చూడండి ఇక్కడ పొడవు అనేది ఇలా తీసుకున్నాను. అంటే 10.5 వచ్చింది. 10.5 కాకుండా మనము 10 కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది 1 ఇంచ్ ఉంటుంది కాబట్టి ఇలా నేను 10కి పెట్టుకున్నాను. పైన వచ్చేసి 3కి మార్కింగ్ చేసుకోండి. మధ్యలో వచ్చేసి 2.5కి మార్కింగ్ చేసుకోండి. చివరిన వచ్చేసి 2 పాయింట్స్కి పెట్టుకోండి. కొంచెం తక్కువ వేయండి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా ఇలా వేసేసేయండి డ్రాయింగ్ అనేది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసేయండి. చాలా సింపుల్గా ఉంటుందండి. మనకు షేప్ బెల్ట్ కూడా వచ్చేసిందండి. ఇలా ఉంటుంది చూడండి. మనకైతే మ్యాక్సిమం అన్ని పార్ట్స్ అయితే కట్ చేసి చూపించాను. మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి.